కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ భవన్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు చేసిన వ్యాఖ్యలను మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు బల్మూరు వెంకట్ ఈరోజు నీ స్థాయి అండి, ఈరోజు ఎమ్మెల్సీ కవితక్క గురించి కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడే స్థాయి మీది, ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీది. మీరు ఆ రోజు విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థులను మభ్యపెట్టి ఎమ్మెల్సీ పదవి తప్పించుకున్న వ్యక్తి మీరు. ఈరోజు కవితక్క గురించి మాట్లాడే స్థాయి మీది కాదు. కవితక్క గారికి ఉన్న రాజకీయ అనుభవం మీకు లేదు. ఈరోజు కవితక్క గారు అంటే బీసీల కోసం కొట్లాడుతుంది కవితక్క. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేకుంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను అవమానిస్తుంటే ఈ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వ్యక్తి ఈరోజు కవితక్క గారు. ఈరోజు ఇక్కడున్న మహిళా లోకం కోసం కొట్లాడుతుంది కవితక్క కాదా? ఈరోజు ఇక్కడున్న ఎందరో విద్యార్థులకు ఈరోజు గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ చనిపోతుంటే అక్కడికి వెళ్ళి కొట్లాడుతుంది కవితక్క గారు కాదా? అంటే మీరు ఆ కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడేంత స్థాయి మీరు కాదు బల్మూరు వెంకట్ గారు. ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం గురించి కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడే స్థాయి మీరు కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించింది కేసీఆర్ గారు. ఈరోజు ఏదైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చింది మీ ప్రభుత్వం, 6 గ్యారెంటీలు 420 హామీలు విద్యార్థులను మోసం చేసింది, తెలంగాణ యువతను మోసం చేసింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ గారు కాదా? ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు నోరుందా అని ఇష్టానుసారంగా కార్పొరేట్ గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడితే కార్పొరేట్ గాంధీ భవన్లో కూర్చొని కౌంటర్ ఇస్తే అది సరికాదు. తెలుసుకోవాలి ఎవరేంటి, వాళ్ళకున్న రాజకీయ మీకు ఎక్కడుంది? వాళ్ళకున్న రాజకీయ మీకు ఎక్కడుంది? హుజురాబాద్ ఎన్నికల్లో హుజురాబాద్ బై ఎలక్షన్స్ లో మీరు పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఈటెల రాజేందర్ కమ్ముడిపోయిన వ్యక్తి మీరు, మీ కాంగ్రెస్ పార్టీ. హుజురాబాద్ ఎలక్షన్స్ లో మీకు తిప్పి కొడితే 3000 ఓట్లు వచ్చినాయి. మీరాండి ఈరోజు కేసీఆర్ గారి కుటుంబం గురించి మాట్లాడేది? మీరా ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారిని విమర్శించేది? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఆనాడు కొట్లాడింది కేసీఆర్ గారి కుటుంబం. ఈ రోజు కూడా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదంటే విద్యార్థులకు కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఈరోజు రైతులకు రైతు బంద్ వేయండి, ఈరోజు రుణమాఫీ ఇంతవరకు కాలే అని చెప్పేసి ఈరోజు అనుక్షణం ప్రతి క్షణం ఆ రోజు ఎలా కొట్లాడారో ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ విద్యార్థుల కోసం కొట్లాడుతుంది ఈరోజు కేసీఆర్ గారి నేతృత్వంలో కొట్లాడుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మహిళల గురించి, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కవితక్క గారు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ కవితక్క గారు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఏ మహిళకు ఎలాంటి అన్యాయం జరిగినా రిజర్వేషన్ల కోసం కొట్లాడుతుంది ఈరోజు కవితక్క గారు కాదా? ఆనాడు నిజామాబాద్కు పసుపోటు కావాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో గర్జించిన వ్యక్తి ఈరోజు ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన మహిళ ఈరోజు కల్వకుంట్ల కవిత గారు కాదా? ఇవన్నీ మర్చిపోయి మీరు నాకు ఇంకేదో పదవి రావాలని, ఇంకేదో పదవి నేను ఆశిస్తానని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ఈ కార్పొరేట్ భవన్ గాంధీ భవన్ లో కూర్చొని మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరు. ముఖ్యంగా మీరు తెలంగాణ ఆడపడిచినటువంటి తెలంగాణ బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఈరోజు కల్వకుంట్ల కవిత గారి గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ మహిళలు ఊరుకోరు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రయాణికం కూడా సహించబోదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈరోజు ప్రజలు కూడా మిమ్మల్ని, మీ నాయకులను, కాంగ్రెస్ పార్టీని చెప్పులతో కొట్టే రోజు దగ్గరలో ఉన్నాయని తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థుల పక్షాన హెచ్చరిస్తున్నాం.